పక్కోని కూడా జరగొట్టే దరిద్రులు మీరు. ఎందుకు మీకు ఆలోచన వచ్చిందంటే మీకైతే చేతగానట్టుంది, మాతో పోరాడడం మీకైతే చేతగానట్టుంది. నేను గతంలోనే చెప్పిన, మీ డిఎన్ఏకి అంటే బీజేపీ డిఎన్ఏకి బీఆర్ఎస్ డిఎన్ఏకు పోలికలున్నాయి. మీరు వాళ్ళు ఒకటే అని ప్రజలు నమ్మే మిమ్మల్ని పాతాళంలోకి తొక్కిండ్రు. మీకు వాళ్ళు సంబంధాలు కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ప్రతి పథకంలో ఉన్నది, ప్రతి అవినీతిలో మీ పాత్ర ఉన్నది. ఏ ఒక్క బిల్లుకు కూడా మీ వాళ్ళు వ్యతిరేకించలేదు, వాళ్ళు వ్యతిరేకించలేదు. బీఆర్ఎస్ ఏ ఒక్క ఏమంటారు దాన్ని యాక్ట్లకు కూడా, నల్ల చట్టాలు కావచ్చు, లేకపోతే ప్రతి రాష్ట్రపతి ఎన్నికలు కావచ్చు, అసలు బీజేపీకి బీఆర్ఎస్ అంటుగొమ్మలాగా ఉన్నదని పదే పదే చెప్పింది, ప్రజలు నమ్మిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్కు బీఆర్ఎస్ని అంటగట్టాలని చూస్తున్న మీకు నిజాయితీగా నీకు దమ్ముంటే ఇది ఎవరి మధ్యన డీల్ జరిగింది అనే విషయం, డీల్ ఓకే అన్నావు కదా, ఎక్కడ జరిగిందో చెప్పే ప్రయత్నం చెయ్యి. గిట్లనే గతంలో కూడా ఒక కారు కూత కూసి అంతా ఏమైందో నీకు తెలుసు. ఇప్పుడు నేను అంటున్నా, గతంలో కూడా నేను ఛాలెంజ్ చేసిన, ఈ రోజు మీరన్న మాటల్లో అబద్ధం అనేది లేకుంటే మీరు ఆ వివరాలు ఎవరితో జరిగినో బయటపెట్టి బట్టగాల్చి మీదేస్తే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంటుందో గమనించుకో.